కనబడకుండా చేస్తున్నావు రహస్య పాపాలు. ధైర్యంగా నీ ఫోన్ ఎవరికైనా ఇవ్వగలుగుతున్నావా? నీ రహస్య పాపము నువ్వు ఎవరికంట పడకుండా చేస్తున్నావేమో, కానీ నీ దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రుల కన్నులు నువ్వు కప్పవచ్చునేమో, దైవ సేవకుల యొక్క కళ్ళు నువ్వు కప్పవచ్చునేమో, కానీ నీ రహస్య పాపాలను దేవుని కంటిని నువ్వు కప్పలేవనే సంగతి మర్చిపోవద్దు. నీ గురించి నీ తల్లిదండ్రులకు ఒక మంచి ఉద్దేశం, నేను ఒక మంచి చదువు చదివించి ఉన్నతమైన స్థితిలో పెట్టాలని నీ తల్లిదండ్రుల యొక్క కోరిక. దైవజనులు నేను సంఘములో ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని దైవజనుడు కోరుతున్నాడు. కానీ నువ్వు చేసే రహస్య పాపం వలన నువ్వు కృంగిపోతున్నావు. ఒక రోజు మరణం సంభవిస్తుంది, ఒక రోజు భయంకరమైన కత్తివాతలో పడతావనే సంగతి ప్రవచన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానిని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? రహస్య పాపమును విడిచిపెట్టావు. అన్నిటికీ తెగిస్తున్నావేమో, జాగ్రత్త. ఈ రహస్య పాపము వలన నువ్వు చేసేది